హలో అండి అందరికి రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుంచి బాసిల్ జోసెఫ్ నటించిన బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ ప్రవింకుడు షాప్. ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది. నాకైతే ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించింది. మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పోలీస్ క్యారెక్టర్లో బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ మాత్రం ఓకే అనిపించింది. మలయాళీ ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలన్నీ చాలా మట్టుకు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో ఫస్ట్ హాఫ్ మాత్రం స్లో నెరేషన్తో సాగుతుంటాయి. ఈ సినిమా కూడా అదే కోవలకు చెందింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్తో సాగుతుంటుంది. సెకండ్ హాఫ్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది వేగం పుంజుకుంటుంది. ఈ సినిమాలో ఒక వైన్ షాప్లో కొంతమంది 11 మంది మెంబర్స్ జూదం ఆడుతూ ఉంటారు. ఆ జూదం అనేది తెల్లారే వరకు ఆడడం వల్ల ఆ వైన్ షాప్ ఓనరు చనిపోవడం జరుగుతుంది. అసలు ఆ వైన్ షాప్ ఓనరు ఎవరు చంపేశారు, ఆ 11 మందిలో ఎవరు హత్య చేశారు అనేది ఈ ఇన్వెస్టిగేషన్ అనేది మొదలవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో బాసిల్ జోసెఫ్ కనిపెట్టే నిజాలు ఓకే మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం స్లో నెరేషన్తో సాగుతున్న సెకండ్ హాఫ్లో మాత్రం ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తిగా వేగం పుంజుకుంటుంది. మీరు క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం అస్సలు ఊహించలేరు. క్లైమాక్స్లో ఓకే ఈ సినిమాకి మెయిన్ బలం క్లైమాక్స్ అనేది చెప్పొచ్చు. ఈ సినిమా నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. టైం పాస్ కోసం ఈ సినిమాని మీరు చూడవచ్చు. ఈ సినిమా అనేది ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్తో సాగిన మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో బాసిల్ జోసెఫ్ పరుగులు పెట్టించాడు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లో మనకు తెలియని క్యారెక్టర్లే అయినా వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ మాత్రం ఓకే సినిమాకి ఓకే బెస్ట్ అనిపించవచ్చు. కానీ ఈ సినిమా ఓవరాల్గా నాకు జస్ట్ యావరేజ్ మూవీ అనిపించింది. మీరు టైంపాస్ కోసం ఈ మూవీని చూడవచ్చు. మీరు ఈ వీడియోని చూశారు కదా, వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక కామెంట్ కూడా చేయండి ఓకేనండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను ఓకేనండి. బాయ్.